ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా గోచార ఫలితాలు సార్ 2026 నాకు ఎలా ఉంటుంది, ఈ యొక్క రాశి ఫలాలకు వెళ్దాం. 2026లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఇల్లు కొంటానా, సంతానం ఉంటుందా, ఉద్యోగం వస్తుందా అనేటువంటి విషయాల్లో కంగారు, ఆందోళన, అనేక రకాల విషయాల గురించి టెన్షన్ పడేటువంటి అవకాశాలు ఎలా ఉన్నాయి, తగ్గుతాయా పెరుగుతాయా అనే విషయంలో చూసుకుంటే పాపం మేషరాశి వారికి అంటే ట్రాన్సిట్ సిచ్యువేషన్లో మాత్రమే చెప్తున్నాను నేను, ఈ సంవత్సరం అంతగా ఉపయోగపడే అవకాశం లేదు. కొద్దో గొప్ప మే వరకు పర్వాలేదు. మే తర్వాత నుంచి విపరీతమైనటువంటి కష్ట నష్టాలే, చికాకులు, తొందరపాటు నిర్ణయాలే ఉంటాయి. ఏదో రకమైన సమస్య, సంతాన సమస్య, విద్యా సమస్య, ఉద్యోగ సమస్య, ఒత్తిడి ఎక్కువగా ఉండడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు అనేకమైనటువంటి తప్పుడు పనులు చేస్తూ 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 శిశుపాలుడు గనక 100 తప్పులు చేస్తే శిక్ష పడ్డట్టుగా వాళ్ళకి సంవత్సరంలో తప్పకుండా ఉద్యోగం ఊడిపోవడం ఖాయం. చెడ్డ పని చేసే వారికే, చెడ్డ పని అంటే లంచం తీసుకునేవాడండి, వాడి ఉద్యోగం పోవడం ఖాయం ఈ సంవత్సరంలో. ఇప్పటికీ 2 సార్లు పట్టుబడి ఉంటాడు, ఈసారి సస్పెండ్ కాదు రిమూవ్ అయ్యే అవకాశం ఉంది. ఆ విషయాన్ని గమనించుకోండి. అంటే ఏదేమైనా శుభం పలకడా పెళ్లి కొడుక అంటే ఇలా నెగిటివ్ చెప్తావు, మరి ఆదాయాలు ఎంత బాగానే చెప్తావు, అది పంచాంగం చూసుకుందాం. ఆదాయం ఎంత, మీ ఖర్చు ఎంత అనే విషయం ఆ రోజు వారాన్ని బట్టి, అంటే మనకి చైత్ర శుద్ధ పాడ్యాన్ని బట్టి, ఆ వారాన్ని బట్టి మనకు వచ్చేటువంటి ధరవరలు, ఆదాయాలు, తర్వాత ఆదాయ వ్యయాలు తర్వాత చూసుకుందాం. ఏదేమైనా సంవత్సరంలో మాత్రం మీకు ఇబ్బందికర వాతావరణంగా చెప్పబడుతోంది అన్న విషయం వచ్చినప్పుడు అది మే తర్వాత నుంచి కాస్త ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. బట్ ఏదేమైనా 2026 కాస్త మీకు ఆర్థిక నష్టాన్ని, ఉద్యోగ భంగాన్ని, సంతాన నష్టాన్ని, భార్యాభర్తల మధ్య కూడా చికాకులను కలిగించే అవకాశం, ప్రేమ వ్యవహారాలు బెడిసి కొట్టే అవకాశం, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చును, జాగ్రత్త. ఒక ఆయన బాగుందని చెప్పాడండి, ఆయన పాపం వారు మంచి వాళ్ళండి, నాకంటే గొప్పవాళ్ళు, పాపం ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం. మంచి అన్నది ఎక్కడున్నా తీసుకోండి, అంతే తప్ప దొంగ జ్యోతిష్కము, దొంగ జాతకాలు చెప్పే వాళ్ళ మాటలు నమ్మకండి. ఏదేమైనా మీకు ఈ సంవత్సరంలో 2026లో కాస్త ఇబ్బందికర వాతావరణమే సూచిస్తోంది అన్న విషయాన్ని గమనించుకోండి. లేనిపోని వివాదాల్లోకి వెళ్ళడం, పనికి మాలిన ప్రసంగం చేయడం, ముఖ్యంగా వ్యాపారస్తులు లేనిపోని తెలియని వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి నష్టపోతారు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కూడా ఇబ్బంది కలిగే సూచనలు ఉంటాయి. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి ట్రాన్సిట్ సిచ్యువేషన్ మాత్రమే, ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఉగాది పంచాంగంలో మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉండవచ్చు. మరి అలా చెప్తారండి మీరు. ట్రాన్సిట్లో గురు, రాహు, కేతుల యొక్క గమనాన్ని కొద్దిగా పరిశీలించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకే మీకు, ఆ విషయాన్ని గమనించుకోండి. అలాగే మనకి ఉగాది ఫలితాల్లో వర్షలగ్న ప్రకారం ఎలా ఉంది, జగల్లగ్న ప్రకారం ఎలా ఉంది, జగల్లగ్నం అంటారు దాని ప్రకారం అన్ని చూస్తాం కాబట్టి అక్కడ ఇంకా లోతుగా పరిశీలించాలి. ఇక్కడ పైన యావరేజ్ ఓకే ఎలా ఉంది, ఈ సంవత్సరంలో వీరికి సానుకూల శుభ ఫలితాలు ఉన్నాయా లేదా. మే వరకు బాగుంది. మరి మే వరకు ఉద్యోగ లాభం ఉంది, విద్యా లాభం ఉంది, సంతాన యోగం ఉంది, వివాహ యోగం ఉంది, విదేశీయానం ఉంది, బంధుమిత్రుల సమాగమం ఉంది, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ సంపద ఉంది. మే తర్వాత నుంచి కష్టము నష్టము 7 నెలలు బాధలు ఎక్కువ ఉంటాయి. మేబీ వార ఫలాలతో మంచిగా ఉండవచ్చు. ఇప్పుడు కుజుడు ఆ వారంలో బాగుంటే ధైర్యము, స్థైర్యం, ఉద్యోగ లాభం. బుధుడు బాగుంటే వ్యాపార లాభం. శుక్రుడు బాగుంటే ఉద్యోగ వృత్తిరీత్యా భాగం, భార్యాభర్తల మైత్రి ఉంటుంది. అంటే ఆ వార ఫలితాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు. ఓవరాల్గా ఈ యొక్క రాశి వారికి ఈ ట్రాన్సిట్ సిచ్యువేషన్ ఉన్నటువంటి గ్రహ సంబంధమైనటువంటి ప్రయాణాల్లో కొంత ఇబ్బందికర వాతావరణమే సూచిస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిందే. తీర్థయాత్రలు కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇంట్లోనే మీరు దైవ పూజలు, దైవ బలాన్ని పెంపొందించుకోవాలి. నిత్యము జప, తప, దానం నిత్యము చేయాల్సిందే. రోజు దానం ఇక్కడ ఇస్తారు స్వామి, 10 రూపాయలు ఉంటున్నాయి కదా దగ్గర, రోజు 10 రూపాయలు ఉంటాయిగా, 2 రూపాయలు దానం చేయండి. రోజు మీరు 24 గంటలు మీ కొరకు వాడుకుంటున్నారు కదా, దాంట్లో 23 గంటలు మీరు వాడుకోండి. 1 గంట భగవంతుని కేటాయించండి. అరగంట ధ్యానం, జపము, తపము, అరగంట దేవాలయ సందర్శన లేదా ఏదైనా స్వామివారికి అభిషేకం, అర్చన. అంతే. అర్చన మీకు గుళ్ళో పావుగంట, అరగంట కంటే ఎక్కువ పట్ట. కాబట్టి మీరు ఈ గంట సేపు భగవంతుడికి రోజు కేటాయిస్తే అష్టైశ్వర్యం మీ సొంతం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా చాలా బాగుంటుంది. పోటీ పరీక్షలు ఉంటే మాత్రం ఆల్మోస్ట్ మీరు మే లోపలనే పూర్తి చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే మే లోపల పూర్తి చేసుకుంటే చాలా మంచిది. విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి పరీక్షలు ఉంటాయి కదా, IELTS, GRE పరీక్షలు, అవి కూడా మీరు మే లోపలనే రాసేయండి.
అది మీకు చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఆ తర్వాత మీకు ఒక ఇబ్బందికరమైన కఠినమైన సవాళ్ళు ఉంటాయి. ప్రయాణ నష్టం ఉంటుంది. రూపాయి ఖర్చు అయితే ₹2 ఖర్చు అవుతుంది. డబ్బు విపరీతమైన ఖర్చు, ఆరోగ్య లోపము, ఈ కిడ్నీ సంబంధించినటువంటి ఇబ్బందులు, ఏదో కిడ్నీలో రాళ్ళు వస్తాయి అంటారు కదా, అంటే డీహైడ్రేషన్ వల్ల, నీళ్లు తాగకపోవడం వల్ల, శరీరాన్ని మనం జాగ్రత్తగా చూసుకోకపోవడం వచ్చేటువంటి అనారోగ్యాలు ఇవన్నీ. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా ఏమనుకుంటుంటే డైట్ అంటే ఏదో పళ్ళు తిను, మధ్యాహ్నం ఇది తిను, ప్రోటీన్ తిను అంటారు. అక్కర్లేదు. మీరు రోజు తినే అన్నమే ఈ యొక్క మన పిత్తాశయం ఉంది కదా, తిత్తి, కడుపు తిత్తి అంటారు కదా, కడుపు అంటారు కదా, దీన్ని 4 డివిజన్స్గా మార్చుకోండి. 4 డివిజన్ చేసుకోండి. 4 భాగాలు. 1, 2 ఫుల్గా భోంచేయండి. ఇది కడుపు 4 భాగాలు చేసాం. ఓ 2 భాగాలు పైన కింద ఇదో భాగం. ఈ 2 భాగాలు కడుపు నిండేది తినండి. ఈ 2 భాగాల్లో ఈ భాగాన్ని మొత్తం ఖాళీగా ఉంచండి. ఈ పై భాగం, ఈ భాగంలో మీరు నీళ్లు నింపండి. అప్పుడు మీకు శరీర డైట్ అంటారు దాన్ని. రెండవది, ఎప్పుడైతే మీకు కాస్త కడుపులో కొద్దిగా మీకు కడుపు నిండినట్టు అనిపించిందో వెంటనే మానేయండి. ఆ నాలుకని కట్టడి చేసేసేయండి. వద్దు అని చెప్పేసేయండి. కడుపు చెప్తూనే ఉంటుంది, నాలుక మాత్రం తోస్తూ ఉంటుంది. కానీ కడుపుకు చెప్పేసేయండి, వద్దు అని చెప్తుంది కదా, వినేసేయండి. అదే డైట్ అంటే. అంతే తప్ప ఉపవాసం ఉండు, ప్రోటీన్ తాగు, అది తాగు, ఇది తాగు, ఈ వాటర్ తాగు, ఆ వాటర్ తాగు, బాగా జిమ్ చేయి, అవి కండలు పెంచు, అవి దాని గురించి తిను, 4 గుడ్లు తిను, 2 కోళ్ళు తిను చెప్పలేదు. అది డైటింగ్ కాదు. డైటింగ్ అంటే ఇది. అర్ధాకలిగా ఉండాలి. అర్ధ కడుపుకు మాత్రమే తినాలి. సగం కడుపుకు తింటే అద్భుతమైనటువంటి ఆరోగ్యం. నిరంతరం ప్రతి 2.5 గంటలకు ఒకసారి ఒక గ్లాసు వాటర్, ఒక స్టీల్ గ్లాసు వాటర్ తాగితే చాలు. ఫుల్ డైట్, పర్ఫెక్ట్ డైట్. ఇంకోటి చేస్తే మీకు 70 ఏళ్ల వరకు కూడా మీకు వైట్ హెయిర్ రాదు. ఇలా మీరు కనుక ఈ డైట్ని ఫాలో అవుతాయి. ఎప్పుడైనా పెళ్లికి వెళ్ళండి, పేరెంటాలకు వెళ్ళండి, సావుకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, ఇది మీరు ఫాలో అయితే, హోటల్కి వెళ్ళినా సరే, అమ్మ హోటల్లో ₹350, ₹500 పెట్టి తిన్నాం సార్, భోజనం కొన్నాం సార్, అంతే తింటామా? అంతే తినండి. ఆరోగ్యం కావాలా? ₹350 పోగొట్టుకోవడం కావాలా? అంత దానికి మీరు హోటల్కి వెళ్ళొద్దు. మనం హోటల్కి వెళ్ళకూడదు. హోటల్కి వెళ్తే కూడా హోటల్లో కూడా అంతే తినాలి, సగం కడుపుకే తినాలి. అది పర్ఫెక్ట్ డైట్. అప్పుడు ఆయుష్ ఉంటుంది తెలుసా మీకు? 110 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది ఇలా చేస్తే. ఇలా చేయడం వల్ల శరీర ఆకృతి బాగా ఉంటుంది. శరీర ఆకృతి బాగున్న వాడికి ఆత్మాభిమానం బాగుంటుంది. ఆత్మాభిమానం బాగున్న వాడికి ఏ పనైనా చేయగలిగినటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఉన్నవాడు గెలవగలిగే సత్తా ఉంటుంది. చురుకైన శరీరము, చురుకైన బుద్ధి విజయానికి కారణమవుతుంది. అందుకే అద్దంలో ఇప్పుడు మనం చూసుకుంటే మనలో ఒక అభిమానం బాగా వస్తుంది, ఆత్మాభిమానం బాగా ఉంటుంది, చైతన్యం ఉంటుంది ఎవరికైనా సరే. అటువంటి స్థితిని మనం అభివృద్ధి చేసుకుంటే, ఇలా మనం డైట్ ఫాలో అయితే అన్ని రకాల విజయాలు మన సొంతం. ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం ఉంటే మహాభాగ్యం, మహాభాగ్యం అంటే ధనయోగం. సరే, ఏదేమైనా సరే ఈ రాశి వారికి 2026లో 2026లో కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా విదేశాలకు వెళ్ళే నిమిత్తమే ప్రయత్నాలు కాస్త వాయిదా వేసుకోవడం మంచిది. లేదు ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే జన్మజాతకాన్ని చూపించుకొని తగిన పరిహారాలు చేసుకొని మీరు ప్రయాణం చేస్తే సుఖవంతంగా ఉంటుంది. ఏదేమైనా సరే వ్యాపారపరంగా, వృత్తిపరంగా, కుటుంబ సఖ్యత, అలాగే ఈ ఆస్తుల గురించి గొడవలు, మే లోపలనేమో అనుకూలత, మే తర్వాత నుంచి మీకు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలని జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. నిరంతరం భగవన్నాస్మరణ చేసుకుంటే సుఖము, శుభము, ఆనందము. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, కళాకారుల, క్రీడకులు కానివ్వండి, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహమజంటకి, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ, ఇలా అనేక రకాల వ్యాపారాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కూడా ఉంటుంది మే లోపల. మే తర్వాత నష్టపోయే అవకాశం. ఈ రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఎక్కువ ఉండడం వల్ల ఇబ్బంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రారంభంలో అనుకూలత, తదుపరి మీకు నష్టాన్ని పొందుకునే అవకాశం కూడా చెలకు కనపడుతుంది. లేనిపోని అవరోధాలు, అపవాదాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరంలో మీరు రాహు, గురుగ్రహాల యొక్క అనుకూలత పొందుకోగలిగితే, ముఖ్యంగా తల్లిదండ్రులని ఎక్కువగా మీరు ప్రేమించగలిగి వారిని పూజించగలిగితే శుభప్రదం, ఆనందప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ఆనందయుగం కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.